హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కాశీబుగ్గ దేవస్థానం, కిషన్ బాగ్లో బహదూర్పురాకి దగ్గర ఉన్నటువంటి కాశీబుగ్గ దేవస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్న ముఖ్యమైన తేదీలు ఏవైతే ఉన్నాయో అవి ఆరుద్ర నక్షత్రం రోజు మరియు మాస శివరాత్రి రోజు విశేష పూజలు జరిపే తేదీలు అన్నమాట. పూజా వివరాలు ఇవన్నీ కూడా మనం తెలిపే ప్రయత్నం చేద్దాం వీడియో చివరిలో. ఈ టెంపుల్కి మనం చేరుకునే మార్గం ఎటువైపు ఉంటుందంటే, మెహదీపట్నం నుండి అత్తాపూర్ వెళ్ళే మార్గంలో పిల్లర్ నంబర్ 143 దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ ఎడమవైపు వెళ్ళినట్టయితే కనుక ఒక 2.5 కిలోమీటర్ల తర్వాత మనకు బహదూర్పురా వెళ్ళే దారిలో కుడి పక్కన మనకు వచ్చేసి మురళీ మనోహర స్వామి ఆలయం కనిపిస్తుంది. అక్కడ నుండి కొంచెం ముందు ఒక 100 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఎడమవైపు దారి వస్తుంది, మూసీ నది వెళ్ళే దారి. అక్కడ మనకు ఈ కాశీబుగ్గ ఆలయం అనేది కనిపిస్తుంది. మూసీ నది పక్కనే ఉంటుంది. చాలా చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం ఉంటుంది అక్కడ. మనం ఎక్కడ చూసినా, ఏ ఆలయంలో చూసినా మనకు 2 చెట్లు మాత్రమే కనిపిస్తాయి, రావి చెట్టు, వేప చెట్టు. ఇక్కడ ఈ ఆలయంలో చూసినట్టయితే కనుక సుమారు 5 వృక్షాలు మనకు ఒకటి దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. భక్తులు ఇక్కడ ముడుపులు సమర్పిస్తుంటారు. సంతానం కోసం అయితే కనుక ఊయల కట్టడం, ఏమన్నా కోరికలు ఉన్నట్టయితే కనుక ఇలా ముడుపు కట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ పక్కనే నది పక్కనే, మూసీ నది పక్కనే కనిపిస్తుంది. చాలా చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ ఆ చక్కని వాతావరణానికి మళ్ళీ రావాలి అనిపిస్తుంది. ఇక్కడ నిత్యం స్వామికి అభిషేకం జరుగుతుందన్నమాట. ఆ విషయాలనేది మొత్తం మనం పంతులు గారి మాటలోనే విందాం. ఈ టెంపుల్ అనేది భూమి నుండి ఒక 3 అడుగులు లోపలికి ఉంటుంది. భూమి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కనుక ఒక సెల్లార్లోకి వెళ్తున్నట్టుగా కింద లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నిత్యం జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది స్వామివారికి పక్కన ఉన్న గుండంలో నుండి. గుండం ఉంటది. ఆ గుండంలో నుంచి నీళ్ళు వస్తాయమ్మా. ఆ గుండంలో నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనమాట. ఏంటంటే ఇది ఆ గుండంలో ఒక ఊట లాంటిది వస్తుంది అనమాట. ఇది యాక్చువల్ గా ఏంటంటే అవి చాలా సంవత్సరాల క్రితం టెస్ట్ చేస్తే ఈ వాటర్ గంగా వాటర్ అని తేలాయి. మనకి గంగా వాటర్ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ కాశీలో మాత్రమే ఉంటాయి కదా. అందువల్ల కాశీ నుంచి ఒక పాయ ఇలా వచ్చింది. అందువల్ల మన తెలంగాణ భాషలో పాయని బుగ్గ అంటాం కదా. అందువల్ల బుగ్గ అని అక్కడ ఎట్లయితే ఉంటాడో కాశీలో స్వామి, ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. కాబట్టి దీన్ని కాశీ బుగ్గ దేవస్థానం అంటారు అనమాట. అది ప్రతి సోమవారం స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు భస్మాభిషేకం జరుగుతుంది. భస్మాభిషేకం చూస్తే చాలా పుణ్యం అనమాట. ఈసారి ఎప్పుడన్నా కుదిరితే సోమవారం 12:30కి రండి. అన్నప్రసాదం స్వీకరించవచ్చు, ఆ అభిషేకం చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన అందరూ వాటర్ తీసుకుని వెళ్తారు బాటిల్లో. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే, రోగాలు తగ్గిపోతాయి. పర్టికులర్ గా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ వచ్చి తీసుకెళ్తారు అనమాట, రోగాలు తగ్గిపోతాయి. అది విషయం, స్వామివారి మహత్యము అది అనమాట. ఇవన్నీ పట్టిస్తాను. ఒక నిమిషం ఉండండి, ఒకసారి అందరు ఒంగోని చెప్తాను. శతమానం భవతి చాలు. ఒక పూట, ఒక చూపు, 2 పూలు చాలమ్మా. ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టక్ అయిపోతాయి, నీళ్ళు బయటికి వెళ్ళాలి కదా, అందుకోసం పెట్టండి చాలు. అందరి తరఫున ఒక పెట్టారు కదా, ఇక్కడ రండి చెప్తాను. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఆయుర ఆరోగ్యాభివృద్ధి, దీర్ఘ సుమంగళి భవ, ఆయుర ఆరోగ్యాభివృద్ధి.